చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఈ సీజన్లోనే ఎక్కువ రోగాలు మనల్ని చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం, ఆస్తమా, శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు శీతాకాలంలో ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ చూపించాలని అంటారు. చలికాలంలో మన శరీరంలో రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ వ్యవస్థలో మార్పులు జరుగుతుంటాయి. అందుకే ఇప్పుడు నేను చెప్పే వాటి జోలికి అస్సలు వెళ్ళకండి. శీతాకాలంలో చాలా మంది ఐస్ క్రీమ్స్, చల్లటి పానీయాలు, పండ్లు ఎక్కువగా ఫ్రిడ్జ్లో దాచిపెడుతుంటారు. అలా ఫ్రిడ్జ్లో ఉంచిన పదార్థాలను వెంటనే తినేయకూడదు. అలా తింటే గొంతు ఇన్ఫెక్షన్లు, జలుబు, రొంప, సైనస్ సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యల వల్ల రాత్రి సరిగ్గా నిద్ర పట్టదు. ఇంకా చలికాలంలో ఎక్కువగా స్వీట్స్ తినడం చాలా డేంజర్. ఎందుకంటే చక్కెర పదార్థాలను ఎక్కువ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా వరకు చక్కెర బదులు బెల్లం లేదా తేనె వాడటం మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఈ సీజన్లో ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే చాలా బెటర్. ముఖ్యంగా చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ త్వరగా జీర్ణం కావు. అందువల్ల కడుపు ఉబ్బరంగా ఉండటం, గ్యాస్ ట్రబుల్ సమస్యలు వస్తుంటాయి. చలికాలం మీకు జలుబు, దగ్గు, జ్వరం వస్తే చాలా వరకు పాలు, పెరుగుకు దూరంగా ఉంటే మంచిది. ఇవి శరీరంలోని శ్లేష్మాన్ని పెంచుతాయి. ఒకవేళ పాలు తాగాలనుకుంటే అందులో కాస్త పసుపు, మిరియాల పొడి కలిపి తాగితే మంచి ఔషధంగా పనిచేస్తుంది. శీతాకాలంలో అస్సలు తినకూడని పదార్థాల్లో ముఖ్యమైనది మైదా. చాలా మంది మైదా పిండితో చేసిన ఫుడ్ ఐటమ్స్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయని తెలుసుకోరు. మైదాతో చేసిన పదార్థాలు శరీరంలో బద్ధకాన్ని పెంచుతాయి, మలబద్ధకానికి దారితీస్తాయి. అందుకే శీతాకాలంలో చాలా వరకు పీచు పదార్థాలు, పోషక విలువలు ఉన్న తృణధాన్యాలు తీసుకుంటే మంచిది. వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే బెటర్. చలికాలంలో చాలా మంది వేడివేడిగా ఏదైనా తినాలనే కోరిక ఉంటుంది. ఎక్కువగా బజ్జీలు, పకోడీలు, సమోసాలు తింటారు. కానీ వీటిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ శరీరంలో మంటను కలిగిస్తాయి, జీర్ణక్రియ సంబంధిత వ్యాధులకు దారితీస్తాయి. దాంతో తెలియకుండానే అధిక బరువు పెరగడానికి కారణమవుతుంది. చాలా మంది చలికాలంలో ఎక్కువగా కాఫీ తాగుతూ ఉంటారు. కాఫీ వల్ల శరీరంలో కెఫెన్ పెరిగి డీహైడ్రేషన్ జరుగుతుంది. వింటర్ సీజన్లో చర్మం మరింత పొడిబారి నిద్రలేమికి దారితీస్తుంది. కాఫీ, టీకి బదులు హెర్బల్ టీ లేదా బెల్లం టీ పరిమితంగా తీసుకుంటే మంచిది. రాత్రిపూట ఎక్కువగా తినడం మంచిది కాదు. చలికాలంలో పడుకునే ముందు ఇష్టానుసారంగా తింటే తర్వాత చిక్కుల్లో పడిపోతారు. ఎక్కువగా తిని పడుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్యలు వస్తాయి. అందుకే చీకటి పడగానే నిద్రపోవడం, లైట్ ఫుడ్ తీసుకోవడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. చలికాలంలో ఫుడ్తో పాటు ఈ జాగ్రత్తలు కూడా పాటిస్తే మంచిది. చలికాలంలో కిటికీలు, తలుపులు పూర్తిగా మూసేసి ఉంచకండి. దీనివల్ల గదిలో గాలి తగ్గి బ్యాక్టీరియా, వైరస్ వెంటనే వ్యాప్తి చెందుతుంది. చాలా వరకు స్వచ్ఛమైన గాలి వచ్చేలా చూసుకుంటే మంచిది. శీతాకాలంలో చిన్న చిన్న చిట్కాలు అంటే పడుకునే ముందు చేతులకు, పాదాలకు కొబ్బరి నూనె కానీ, ఆవ నూనెతో కానీ మసాజ్ చేసుకుంటే మంచిది. స్నానం చేసిన వెంటనే చర్మం తేమగా ఉన్నప్పుడు కొబ్బరి నూనెతో మాయిశ్చరైజర్ చేసుకుంటే పగుళ్ళు, దురదలకు చెక్ పెట్టొచ్చు.